షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ధర్మస్థల కేసు చుట్టూ విపరీతమైనటువంటి ఆరోపణలు వినిపించాయి. యాక్చువల్గా నా చేతులతో నేనే వందలాది మహిళలు అమ్మాయిల శవాల్ని పాతి పెట్టాను అని చెప్పినటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుడినే ఎలాంటి ఆనవాళ్లు ఆధారాలు లేవని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజుల రిమాండ్ విధించారు. యాక్చువల్గా ఇంత పెద్ద ప్రోపగాండా, ఇలాంటి ఒక మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసింది ఎవరు? ఎవరి ప్రలోభాలకి ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు లొంగాడు? యాక్చువల్గా ఇది కేవలం ధర్మస్థలకి మాత్రమే పరిమితం కాలేదు. మిగతా దేవాలయాలు, మఠాల మీద కూడా ఇలాంటి ప్రచారమే మొదలు కాబోతోంది అనేటువంటి వాదనలు ఎందుకని వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ధర్మస్థలకి సంబంధించి వస్తున్నటువంటి ఈ వాదనలు కావచ్చు, వార్తలు, వీటన్నిటిని ముందు నుంచి ఖండిస్తూ వస్తోంది మీరు. అందులో అసలు ఫ్యాక్ట్స్ లేవు, అదంతా బేస్లెస్, కావాలని ప్రచారం జరుగుతోందని. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వచ్చినటువంటి కంక్లూజన్ కూడా అదే. పోలీసులు ఆయన్నే అరెస్ట్ చేశారు. ఎవరున్నారు సార్ ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరగడం వెనకాల? నేను ఇది ఫస్ట్ క్యాంప్ ఒక 2 వారాల ముందు వచ్చినప్పుడు, ఆల్మోస్ట్ 25 డేస్ ముందు ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు నేను 2-3 ఛానల్స్లో వీడియో చేశానండి దీని గురించి. దీంట్లో ఏం నిజాలు లేవు, ఎవరో చెప్పిన అలిగేషన్స్కి ప్రూఫ్ లేదని అప్పుడే చెప్పాను నేను. అప్పుడే తవ్వడం మొదలుపెట్టారు వీళ్ళంతా. నన్ను అదే యూట్యూబ్లో వచ్చి కామెంట్లో చాలామంది నన్ను విపరీతంగా తిట్టారు. మీరు రైట్ వింగ్, మీరు అది ఇది అని చెప్పేసి చేశారు. నేను రెస్పాండ్ కావట్లేదు, అప్పుడు కాలేదు కూడా. నేను ఇప్పుడు ఏమంటారని నేను అడగాలనుకున్నా వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఏమంటారు మీరు అని. ఒక మనిషి 4th క్లాస్ కూడా పాస్ కాని మనిషి ఒక అఫిడవిట్ తీసుకొచ్చాడు పోలీస్ స్టేషన్కి, ప్రొఫెషనలీ డ్రాఫ్టెడ్ అఫిడవిట్. తోడు ఒక స్కల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇది అమ్మాయిది, నేనే తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాను అక్కడి నుంచి నేను బయటికి తీసుకొచ్చాను అని చెప్పి ఇచ్చారు. ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ కేస్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మా ఇది డీటెయిల్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఆరోపణ చేస్తున్న మనిషి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సి వస్తుంది. ఈ చిన్నయ్య అని ఇప్పుడు తెలిసిన మనిషి ముందు మాస్డ్ మ్యాన్గా పెట్టారు. వీళ్ళు ఆయన అది చేశారు ఇది చేశారని చెప్పి ఆయన మీడియా ముందు వచ్చి ఇక్కడొచ్చి మాట్లాడారు. దాన్ని విపరీతంగా మీడియా, ఎస్పెషలీ కేరళ నుంచి వచ్చిన మీడియా చాలా మట్టుకు పాపులరైజ్ చేశారు, దాన్ని విపప్ చేశారు. అక్కడ ఉన్న ఇస్లామిక్ మీడియా ఉన్నాయి, మీడియా వన్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది, మాధ్యమం అని చెప్పి వాళ్ళకి న్యూస్ పేపర్ ఉంది. మీరు బిలీవ్ చేయరు, కంటిన్యూస్ లైవ్ కవరేజ్ ఉండే ధర్మస్థల నుంచి, కేరళ నుంచి వెళ్ళిన 6 మీడియా ఛానల్స్కి. అది కాకుండా యూట్యూబ్ ఛానల్స్. అక్కడ సమీర్ అని ఒకటి ఉన్నాడు, వాడు ఇంకోడు, వాడిని కూడా ఇప్పుడు కస్టడీలో తీసుకున్నారు పోలీసులు. వీళ్ళందరూ కలిసి పుకారు లేపారు, అక్కడ ఇది జరిగింది అది జరిగింది ధర్మస్థల అని చెప్పేసి. మీరు దానికన్నా ముందు ఒక మ్యాటర్ మెన్షన్ చేస్తే, ఇది ఒకటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, మిగతా దాని మీద ఇషా యోగా మీద కూడా మీకు గుర్తుంటుంది, ఇట్లానే ఆరోపణలు చేశారు. అమ్మాయిలు చంపారు, అమ్మాయిల్ని రేప్ చేస్తున్నారు, అమ్మాయిలు అది చేస్తున్నారు అని చెప్పి సద్గురు మీద ఆరోపణ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడ పెట్టుకున్నారని చెప్పి. తర్వాత తెలిసింది దాంట్లో ఏం నిజం లేదే. ఆయన మీద ఎన్వైర్మెంటల్ కేసు వేశారు. ఆయన అక్కడ కొండపైన చెట్లని కొట్టేశాడు, అక్కడ ఆశ్రమం పెట్టుకున్నాడని చెప్పి. దాని తర్వాత అది కూడా ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సద్గురు ఉన్న ఇషా యోగా పక్కన మేజర్ కన్వర్షన్ నడుస్తుంది ఇంటూ క్రిస్టియానిటీ. దానికి సద్గురు ఆపగలరు. నేను అందరు చెప్తాను, ఈ మోడర్న్ స్వామీస్ని అందరినీ, ఇస్కాన్ ఇంక్లూడింగ్ ఇస్కాన్, నేను ఏం చెప్తానంటే, ఎప్పుడు నేను ఆమె బిలీవర్, దేవుడు ఉన్నాడని నాకు ఒక బిలీఫ్ ఉంది. ఎక్స్ప్రెస్సీ నేను వెళ్ళి అంత బిలీవ్ చేయడం కానీ, అక్కడ వెళ్ళి 2 సార్లు ప్రదక్షిణం చేయడమో 108 సార్లు ప్రదక్షిణ చేయడం అదేం అక్కర్లేదు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద గాడ్, యూ బిలీవ్ ఇన్ ద గాడ్, అంతే. ఒకసారి వెళ్ళి చేస్తే చాలు మీరు. కానీ మీరు ఈ ఇషా యోగా కానివ్వండి, శ్రీ రవిశంకర్ గారు కానివ్వండి, ఇస్కాన్ కానివ్వండి, వీరేం చేశారంటే యంగ్స్టర్స్ని, హిందూ యంగ్స్టర్స్ని తిరిగి హిందూయిజంలో తీసుకొచ్చారు. ఇప్పుడున్న జనరేషన్ని మీరు గుడికి వెళ్ళమంటే వాళ్ళు రారు, వాళ్ళు పట్టించుకోరు. చాలా పోద్దాం, పండుగ ఉంటే వెళ్దాము, లేకుంటే బర్త్డే ఉంటే ఆ రోజు వెళ్దాము అని, అంతే. కానీ వాళ్ళు రెగ్యులర్గా రారు. అదే టైంలో ఈ ముస్లిం కమ్యూనిటీ కరెక్ట్గా ఫ్రైడే రోజు ఎక్కడున్నా కానీ వాళ్ళు మస్జిద్కి వస్తారు నమాజ్కి. అదే టైంలో క్రిస్టియన్స్ చూడండి, వాళ్ళు సండే అంటే సండే చర్చ్లో ఉంటారు, వాళ్ళు కుంజి తీసుకెళ్తారు వాళ్ళ పేరెంట్స్. హిందూస్ ఒక డిఫాల్ట్ కాదు, ఓకే వీఆర్ బిలీవర్స్. కొంతమంది అయితే ఏథిస్ట్ అయిపోయారు, మాకు అసలు రిలీజియన్తో సంబంధం లేదని చెప్పి. ఇక్కడ యంగ్స్టర్స్ చాలామంది ఫ్యాషనబుల్ అయిపోయారు. సో ఎప్పుడు ఈ యంగ్స్టర్స్ని రిటర్న్ హిందూ రిలీజియన్ తీసుకురావడం మొదలుపెట్టారు. ఇస్కాన్ కూడా, ఇప్పుడు ఇస్కాన్కి వెళ్తే మీరు ఈవెన్ గోల్డెన్ టెంపుల్ మన జూబ్లీ హిల్స్కి వెళ్తే సండే రోజు వాళ్ళ పూజలు ఉంటుంది చూడండి, ఆల్మోస్ట్ లైక్ రాక్ షో ఉంటుంది అక్కడ.
అంటే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ యంగ్స్టర్స్ అంతా 18, 19, 20, 21 ఆ ఏజ్ గ్రూప్లో 25 దాకా ఉంటారు. ముసలోళ్ళు లారని కాదు, వాళ్ళు కూడా ఉంటారు పక్కన కూర్చొని. వీళ్ళు చేస్తున్న డ్యాన్స్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్న యూనో ఏం చెప్తారు మ్యూజిక్ కానివ్వండి, అన్నీ వాళ్ళతో రైమ్ అవుతుంది అన్నమాట. ఇషా యోగా కూడా అదే చేస్తారు. మీరు శివరాత్రి టైంలో చూడండి, సో అది కూడా చేస్తున్నారు. ఇట్స్ లైక్ అ రాక్ షో ఆల్మోస్ట్. అందరు ఆర్టిస్ట్ని తీసుకొస్తాను. ఏమవుతుందో సడన్గా హిందూ రిలీజియన్లో యంగ్స్టర్స్ రావడం మొదలుపెట్టారు రిటర్న్. సేమ్ విత్ శ్రీ రవిశంకర్ ఆల్సో. అందరి మోడస్ ఆపరెండి డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇషా యోగాలు నడిపిస్తారు. సద్గురుది ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఇది ఒక థ్రెట్గా మారిపోయింది. ఎందుకంటే ఒకసారి యంగ్స్టర్స్ తిరిగి హిందూ రిలీజియన్లో రావడంలో ఈ కన్వర్జన్ మాఫియాకి పెద్ద దెబ్బ తాకింది. అదే ధర్మస్థలాలు జరిగింది. ధర్మస్థలంలో మీకు తిమ్మరాడి అని ఒక మనిషి ఉన్నాడు అక్కడ. ఈ వాజ్ సంఘ్ పరివార్ గై ఇనిషియలీ, బాంబే నుంచి వచ్చింది. అక్కడ అన్ని పనులు చేసిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు అన్ని దే ఎక్స్టర్న్డ్ హిమ్ ఫ్రమ్ దేర్. అంటే మన దగ్గర చేస్తారు కదా, హైదరాబాద్ నుంచి తీసి పక్కన పడేస్తారు. ఓకే, యూఆర్ బ్యాండ్ ఫ్రమ్ ఎంటరింగ్ హైదరాబాద్. బహిష్కరించారు. అది హిందీలో ఒక వర్డ్ ఉంది దానికి, ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్. ఓకే, యూఆర్ సెంట్ అవుట్. సో అట్లనే పంపించిన మనిషి ధర్మస్థలాకి వచ్చారు. ఆయన అక్కడ వచ్చి ల్యాండ్ కొనుక్కున్నారు చాలా మటుకు. ఈ ధర్మస్థలాలో పెద్దగా మాఫియా ఉంది, అంటే చుట్టుపక్కల. అది ధర్మస్థల ఒక ఫారెస్ట్ ఏరియా. అది అక్కడ రావాలంటే మీకు ట్రాన్స్పోర్ట్ లేదు ఆ టైంలో. అంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు అక్కడ పెద్ద ఒక ఆటో గ్యాంగ్ ఉండే. అక్కడ వాళ్ళు ఏ రేట్ అడిగితే అదే రేట్కి వెళ్ళాలి మీరు అందరు, ఎందుకంటే ఒక గ్యాంగ్ వాళ్ళు, లేకుంటే మీరు వెళ్ళలేరు ధర్మస్థలాకి. సో చాలా హెవీ ఫీజు ఇచ్చి అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఆటోలో వస్తారనమాట అక్కడ వస్తున్న భక్తులు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి అని వస్తున్నాయి, కానీ ఆ టైంలో లేకుండే. ఈయనేం చేశాడు, ఇది నడిపించడం మొదలుపెట్టాడు ఆటో. నెక్స్ట్ అక్కడ చుట్టుపక్కల ల్యాండ్ కొనడం మొదలుపెట్టారు. ఆయనకు తెలిసిపోయింది ఏదో ఒక రోజు వీళ్ళకి మఠం ఎక్స్పాండ్ చేయడానికి స్థలం కావాల్సి వస్తుందని చెప్పి పక్కన ఉన్న ల్యాండ్ అంతా కొనుక్కున్నారు. అప్పుడు ధర్మస్థల వాళ్ళకు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. వాళ్ళకి హాస్పిటల్ ఉంది కానీ మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. మెడికల్ కాలేజ్ మన అందరు తెలుసు 25 ఎకర్లో దానికి నామ్స్ ఉంటుంది, దానికి ఇంత ఎకర్లు ఉంటేనే మీరు మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈయన దగ్గర ఉంది ల్యాండ్ అంతా, తిమ్మరాడి. ఆయన చేశాడు, ధర్మస్థలతో నెగోషియేట్ చేయడం మొదలుపెట్టారు. నాకు ఇన్ని కోట్లు కావాలి అని చెప్పి. సో ధర్మస్థల లాస్ట్లో వాళ్ళు విసుకొచ్చేసి వాళ్ళు అన్నారు వీఆర్ క్యాన్సిలింగ్ అన్నారు. క్యాన్సిలింగ్ అనగానే కోటి రూపాయలు, వందలాది కోట్లు పెట్టుకుని కొన్న డబ్బులతో కొన్న ల్యాండ్ అంతా వేస్ట్ అయిపోయింది. అక్కడ మొదలైంది ధర్మస్థల వీరేంద్ర హెగడే ఇప్పుడున్న ధర్మాధికారి అండ్ ఈ తిమ్మరాడి నడిమిట్లో గొడవ. అది కాకుండా కొన్ని రిలీజియస్ గ్రూప్స్ కేరళ నుంచి, ఎస్పెషలీ ఎస్డిపిఐ, పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ బ్యాన్ చేశారు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి. వాళ్ళ పొలిటికల్ నామ్ ఎస్డిపిఐ కేరళలో, నార్దర్న్ కేరళలో వాళ్ళ పట్టు చాలా బాగుంది. ఇంకా సదర్న్ కేరళలో 2-3 పాకెట్స్లో ఉంది. వాళ్ళు మ్యాంగళూరు వైపు నుంచి కూర్గ్కి వచ్చి, కూర్గ్ నుంచి ఉడుపి నుంచి మణిపాల్ నుంచి కొండాపుర నుంచి మురుదేశ్వర్, ఇట్లా మొత్తం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఎస్డిపిఐ కూడా అక్కడ వచ్చి వాళ్ళ బేస్ పెట్టుకున్నారు. సో దట్స్ వై యూ సీ మీరు సదర్న్ కర్ణాటకకి వెళ్తే మీకు కేరళ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కనిపిస్తారు, లోకల్ ముస్లిమ్స్ ఎక్కువ కనిపించారు. వీళ్ళే అప్పుడు జిహాద్, మన హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు పెద్ద గొడవ చేసిన వాళ్ళు వీళ్ళు, ఎస్డిపిఐ. అది కాకుండా టిప్పు సుల్తాన్ జయంతికి సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళే. సో న్యాచురలీ కర్ణాటక గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫస్టే దట్ దే షుడ్ ఇన్వెస్టిగేట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్సన్. ఎవరు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఆయన ఫస్ట్ అన్నాడు, నేను అక్కడ క్లెన్లీనెస్ శానిటేషన్ వర్కర్గా పనిచేశానంటాం. సో మీరేం చేయాలి, ఫస్ట్ అక్కడున్న ధర్మాధికారి కానీ మిగతా వాళ్ళ దగ్గర అడిగి ఈయన మీ దగ్గర పనిచేశాడా లేదా అని తీసుకోలేదు.